వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లల్లా 1,00,000 ఇల్లు. కేవలం 6,00,000 రూపాయలే. మీ ఇన్‌కమ్ సోర్స్ గనక 5,00,000 లోపుంటే, మీ పేరు పైన ఎలాంటి ఆస్తి లేకపోతే. చాలా మంచి బంపర్ ఆఫర్ గదా! ఇంకొక బంపర్ స్పెషాలిటీ ఆఫర్ ఏంటిది తెలుసా ఇందులోనే? 30% మహిళలకు ఇందులో రిజర్వేషన్. ఎక్కడ అప్లై చేయాలి? అండ్ ఇంకా నార్మ్స్ ఏంటి? అండ్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో, ఇందిరమ్మ ఇళ్ళ ప్రాజెక్ట్‌లో భాగంగానే మనం గతంలో కూడా వీడియో చేసినాం. సో, ఇందిరమ్మ ఇళ్ళ ప్రాజెక్ట్‌లో భాగంగా అదేమో జాగుంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులిస్తది. కానీ ఇది మాత్రం జాగా ప్రభుత్వందే, కట్టించే బాధ్యత ప్రభుత్వందే. మరి దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? అండ్ ఎవరు అర్హులు అంటే లోవర్ ఇన్‌కమ్ గ్రూప్. అందుకని ఈ ప్రాజెక్ట్ పేరే ఎల్ఐజీ అని పెట్టిర్రు. లోవర్ ఇన్‌కమ్ గ్రూప్. మళ్ళీ చెప్తున్నా. లోవర్ ఇన్‌కమ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ దీనికి సంబంధించి మీరు ఈ క్యాస్ట్ రిజర్వేషన్, ఆ క్యాస్ట్ రిజర్వేషన్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి, ఈ మతానికి సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకురండి అనే తలకాయ నొప్పి అసలే దాంట్లో ఉండదు. మరి ఇందులో ఉండేది ఏంది అంటే ఫస్ట్ కఠినంగా నిబంధన ఏంది అంటే ఎవరైతే అప్లికెంట్ అప్లై చేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద ఎక్కడ ఎలాంటి ఆస్తి ఉండొద్దు. అది ఫ్లాటే కావచ్చు, ప్లాటే కావచ్చు, ఇల్లే కావచ్చు, వ్యవసాయ భూమే కావచ్చు. ఇలా ఏది ఉండకూడదు. సో వాళ్ళకే ఫస్ట్ టాప్ ప్రయారిటీ. సో ఫస్ట్ మీ అప్లికేషన్ పెట్టిన తర్వాత చెక్ చేసే ముందు అదే చెక్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ మీరు ఉండి కూడా అప్లై చేస్తే వెంటనే అప్లికేషన్ తీసి పక్కన పడేస్తారు. సో అది ఫస్ట్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కాకుండా ఉండాలి. అండ్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ఉండాలి. ప్రభుత్వ పెన్షనర్ కాకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా నామ్స్ అనమాట. అండ్ ఇంట్లో ఒకరి పేరు మీద మాత్రమే అప్లై చేయాలి. భార్య పేరు మీద అన్న ఆస్తులు ఉన్నాయి, భర్తకి ఏం లేదు, లేదంటే భర్త పేరు మీద ఆస్తులు అన్నీ ఉన్నాయి, భార్య పేరు మీద ఏం లేదు అనే ఆలోచనతో లాజికల్గా ఆలోచించి అప్లికేషన్ పెట్టినా కూడా అప్లికేషన్ చించి అవతల పడిస్తారు. అంటే చెప్పాలి అంటే అప్లికేషన్ ముందుకు సాగదు. సో అప్లికేషన్ని తీసి చెత్తబుట్టలు వేస్తారు అధికారులు. సో ఇవన్నమాట నామ్స్. మరి ఎలా అప్లై చేయాలి? దీనికి లాస్ట్ డేట్ ఏంటి? అండ్ ఎప్పుడు ఈ అప్లికేషన్స్ ప్రారంభమవుతున్నాయి అనే దానికి ఈ అప్లికేషన్స్ మీ సేవలైనా మీరు అప్లై చేయొచ్చు, లేదు వాట్సాప్ అయినా అప్లై చేయొచ్చు, అండ్ దాంతోపాటు వెబ్సైట్లో అయినా అప్లై చేయొచ్చు. ఈ మూడిట్లో ఏ పద్ధతిలో అయినా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజ్ ఎవరికైనా సరే ₹100 మాత్రమే. అయితే ఇందాక నేను ప్రభుత్వ ఉద్యోగులు అన్నా కదా, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్ళకి కొంతమందికి ఈ సెక్టార్లో మినహాయింపించారు. సో అందులో జిహెచ్ఎంసీ కార్మికులకి అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ప్రభుత్వాల్లో పనిచేస్తున్న స్వీపింగ్, క్లీనింగ్ సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలా మినహాయింపు ఉంది. అండ్ ప్రత్యేకంగా మహిళలకు పెద్దపీట వేసి 30% స్టేట్ అవే మహిళలకు ఇస్తారు ఇన్ కేస్ వాళ్ళు అర్హులైతే. ఇదనమాట. అప్లికేషన్ ఫీజు ₹100 అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన టోకెన్ ఫీజు ₹10,000 కట్టాల్సి ఉంటుంది. ₹10,000 కడతాం, అమ్మో 10,000 పోయినాయా అని అనుకుంటాం కదా, ఆ 10,000 ఏడికి పోవు. ఇన్ కేస్ ఇల్లు కనుక అలాట్ కాకపోతే మన 10,000 మన అకౌంట్లో ఇచ్చేస్తారనమాట. సో అదొక ఆప్షన్ కూడా ఉంది. అప్లికేషన్ అర్హుల డీటెయిల్స్ అయిపోయినాయి. మరి ఇల్లు ఎక్కడ ఇస్తారు? సో ఇల్లు ఇచ్చే టైంలో కుక్కట్పల్లే కావచ్చు, హైటెక్ సిటీయే కావచ్చు, బంజారా హిల్సే కావచ్చు, జూబ్లీ హిల్సే కావచ్చు, మాదాపూరే కావచ్చు, ఇట్లా చాలా కాస్ట్లీ ఏరియాలోనే ఇల్లులు ఇవ్వబోతున్నారు. మరి దానికి సంబంధించి ఆ ఇల్లు విస్తీర్ణం ఎట్లాగో ఇది ఫ్లాట్ కాబట్టి 528 ఎస్ఎఫ్టీలో ఈ ఇల్లు ఉండబోతుంది. ఆ ఇంటికి సంబంధించిన నిర్మాణంలో ₹5,00,000 ప్రభుత్వమే ఇవ్వబోతుంది అలాట్ అయిన వాళ్ళకి. కేవలం ₹6,00,000 మాత్రమే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కట్టాలి. అంటే మొత్తానికి ఆ ఫ్లాట్ ల్యాండ్ వాల్యూ మనం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే మనం చెల్లించాలి. ఆ చెల్లించే దాంట్లో కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నమాట. సో ₹11,00,000 అవుతుంది అని ఒక మాట అయితే అన్నారు. సో అందులో ₹11,00,000 గనక అయితే ₹5,00,000 స్టేట్ అవే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేస్తుంది. ఎట్లయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి జాగున్నోళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ₹5,00,000 ఇస్తుందో, సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫ్లాట్లకు కూడా ₹5,00,000 ఇస్తుంది. కేవలం ₹6,00,000 మాత్రమే ఆ అప్లికెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు అందరు క్లియర్ ఉంది కదా. ఈ ₹6,00,000 ఎట్లా కట్టాలి? దఫాల వారీగా కట్టాలా, ఒకేసారి చెల్లించాలా అనేది ఇప్పటి వరకు దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మరి దాదాపు ₹6,00,000 మనం కట్టినప్పుడు ఆ ఓనర్షిప్ మన పేరు మీదనే ఉండాలి కదా.
దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తిగా కూడా ఆ అప్లికెంట్ పైనే, అంటే ఎవరైతే లబ్ధిదారుల పేర్లు ఉంటాయో ఆ లబ్ధిదారులకి పూర్తి ఓనర్షిప్ రైట్స్ ఇస్తున్నారు. ఇది ఎంత మంచి న్యూస్. సో ఓనర్షిప్ రైట్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన కాడ ఎక్కడ కూడా లేదు. సో మొదటిసారిగా తెలంగాణలోన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఓనర్షిప్ రైట్స్ ఎన్నడూ కూడా ఇవ్వలేరు. సో మొదటిసారిగా ఇట్లాంటి ఓనర్షిప్ రైట్స్ కూడా ఇస్తున్నారు. సో ఓనర్షిప్ రైట్ ఇచ్చారు కదా, నేను ఇల్లు తీసుకుంటా, తెల్లారా అమ్మేస్తా, లేదంటే ఒక నెలకు నేను అమ్మేసి బిజినెస్ చేసుకుంటా అంటే కుదరదు. సో అక్కడ ఒక తిరకాసు పెట్టింది ప్రభుత్వం. సో ఓనర్షిప్ రైట్స్ అయితే మీకు ఇస్తాం, కానీ 10 సంవత్సరాల వరకు ఆ ఇల్లుని అమ్ముకునే రైట్స్ మాత్రం ఎవ్వరికీ లేవు. సో 10 సంవత్సరాల వరకు ఇల్లుని అమ్ముకోవద్దు. మరి ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ, లేదంటే ఇంకేదైనా ఇంట్లో అవసరాలు, లేదంటే పిల్లల చదువులు, సో ఇట్లాంటివి ఆలోచించి ఇల్లు కొంటుంటారు కదా. సో సెకండ్ భద్రత ఉండాలి ఫైనాన్షియల్ అని. సో అట్లా ఆలోచించుకునేటోళ్ళకి ప్రభుత్వం ఇంకొక ఫెసిలిటీ కల్పించింది. సో ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే మార్గేజ్ లోన్స్ తీసుకోవచ్చు బ్యాంకులలో. సో ఇవాళ రిజిస్ట్రేషన్ అయింది అంటే తెల్లారే మీరు ఆ పేపర్లు పెట్టుకొని ఆ ఇంటి పైన హౌస్ లోన్స్ తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. కానీ అమ్మే ఫెసిలిటీ, అమ్మే రైట్ ఆ ఓనర్కి 10 సంవత్సరాల వరకు లేదు. ఆఫ్టర్ 10 years అది మీ ఇష్టం. సో అట్లాంటి నిబంధనలు తీసుకొని వచ్చింది. మరి క్యూర్ పద్ధతిలో 1,00,000 ఇల్లు ఎక్కడ అంటే అది ఎక్కడైనా కావచ్చు. అయితే ప్రభుత్వం ఈసారి చాలా కీలకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది వరకు సిటీ అవుట్స్కట్లా ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా కట్టించింది గత ప్రభుత్వం. కొంతమంది పోయారు, కొంతమంది పోలేరు. అదే సిటీ సెంటర్స్లో అండ్ ఎక్కువ మంది నివాస యోగ్యంగా ఉండే ప్రాంతాల్లో, ఇప్పుడు సపోజ్ ఒక షేక్పేట్ ఏరియా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఉండే కొంతమందికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఎవరైనా ఇట్లాంటి ఎల్ఐజీ లోవర్ ఇన్కమ్ గ్రూప్కి సంబంధించిన పథకంలో కనుక పెట్టుకుంటే వాళ్ళకి ఆ నియర్ బై సరౌండింగ్ ఏరియాలని ఇస్తారు. అంటే అటు నాన్క్రమ్గూడను, లేదంటే మాదాపూర్ ఏరియాను, అంటే వాళ్ళకుండే ఏరియాలో ఏదైతే దగ్గరగా ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయో అక్కడ మాత్రమే ఇస్తారు. అండ్ ఈ అప్లికేషన్ స్ఫూట్ని ఎట్లా జరుగుతుందో అలొకేషన్ కూడా ఫ్లాట్స్ది అంతే దగ్గరగా ఉండేటట్టు. అయితే షేక్పేట్లో పెట్టుకున్న వాళ్ళకి ఎక్కడనో తీసుకుపోయి ఎల్బీ నగర్లో పెట్టుకున్న వాళ్ళకి ఎక్కడనో తీసుకుపోయి నాన్క్రమ్గూడలో అట్లా ఇవ్వద్దు అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో అందుకనే అట్లాంటి పరిస్థితులు ఏవి లేకుండా ఈసారి అప్లికేషన్స్ ఎవరైతే అభ్యర్థులు ఓకే అవుతారో ఈ స్ఫూట్ని తర్వాత వాళ్ళ అందరికీ అలొకేట్ చేస్తుంది అనమాట. సో కేవలం 21 రోజులు మాత్రమే అప్లికేషన్ డేట్ ఉంది. రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 10కి అప్లికేషన్స్ తీసుకోవడం పూర్తి చేస్తారు. 12వ తారీఖు ఆగస్టు నుంచి ఈ అప్లికేషన్ స్ఫూట్ని అనేది చేస్తారు. సో వన్స్ అప్లికేషన్స్ అన్నీ ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత వీళ్ళకి అలాట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇవి ఏవైనా కావచ్చు, కేవలం 2 నెలల్లో పూర్తి చేయాలని. సో 2 నెలల్లో పూర్తి చేసిన తర్వాత వీళ్ళు డబ్బులు కట్టడం, కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది. మరి కేవలం ఎల్ఐజీకేనా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ ఎల్ఐజీ ప్రాజెక్ట్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత పబ్లిక్లో ఆదరణ ఎట్లా ఉందని చూసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ అందేటట్టు డిజైన్ చేయబోతున్నారు. సో ఇదనమాట హైదరాబాద్ క్యూర్ పద్ధతిలో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, అర్హతలు ఏంటి సంబంధించిన ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్.